వైసీపీకి వచ్చిన సీట్లు 11 కావచ్చు, కానీ ఓట్ షేర్ 40% ఉంది. అంతేకాకుండా వైసీపీ అభిమానులు తమ ఎమ్మెల్యేలను చూసి ఓటు వెయ్యరు, జగన్ను చూసి ఓటు వేస్తారు. కాబట్టి మొదటి నుంచి వైసీపీకి ప్రజల్లో ఉన్న ఓట్ షేరింగ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇంకొక విషయానికి వస్తే ఎక్కడైనా రెండు పార్టీలు ప్రధానంగా ఉంటాయి. మన దేశంలో బీజేపీ, కాంగ్రెస్ రెండు ప్రధాన పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ వాళ్ళంతా వైసీపీలోకి వచ్చేసారు. ఇక దానికి వ్యతిరేక ముఖంగా ఉన్నటువంటి పార్టీలే కూటమి ప్రభుత్వం. అలాంటప్పుడు తమ ఓట్ షేర్ పెంచుకోవడానికి బీజేపీ అయినా, జనసేన అయినా టీడీపీని టార్గెట్ చేసి ఆ ఓట్ షేర్ను తమ వైపు తిప్పుకోవడానికి ఈజీ అవుతుంది. కానీ మొదటి నుంచి కాంగ్రెస్ భావాలతో ఉన్న వారిని తమ వైపు తిప్పుకోవడానికి చాలా కష్టమైన పని. కాబట్టి జనసేన అధినేత ప్రస్తుతానికి వైసీపీ మీద నిప్పులు చెరిగినా తన టార్గెట్ మాత్రం టీడీపీ